ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆ తర్వాత తప్పిదాల వల్ల కోట్లాది పేదలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక 16 లక్షల మందికి కొత్తగా పాత కార్డుల్లో చేర్చుతామని మంత్రి తెలిపారు. పదే ఆడబిడ్డలు అని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఈ ప్రభుత్వం గాని నేను గాని ఎందుకు అంటున్నామంటే ఆడబిడ్డ ఆ ఇంటికి లక్ష్మి, ఆడబిడ్డ ఆ ఇంటిని తీర్చిదిద్దే బాధ్యత. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బాధని దిగమింగుకొని ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఇంటైనా ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆ కుటుంబాన్ని తను రక్షించాలి. ఆ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానంలో కుటుంబ సభ్యుల్ని తీసుకురావాలి అని ఆ చావని ఆదాయంతోనే తన పిల్లలను చదివించాలనే కోరిక గాని, తను ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఆశ గాని, తను కూడా నలుగురు ఆడబిడ్డల్లో తను కూడా జీవించాలనే ఒక ఆశయాన్ని కానీ ఆ ఆడబిడ్డ పట్టుదలతో చేస్తుంది అని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరూపించింది అని మనస్ఫూర్తిగా మీకే కాదు రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం ఈ దీవెనలతో వచ్చిన తర్వాత పేదోడి పక్షపాతంగా ఉన్న ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకి వచ్చిన మరక్షణమే ఆర్టీసీ బస్సులో రూపాయి ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాం. సుమారు ఇప్పటి వరకు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు వచ్చినా ఆ డబ్బు ఎక్కడికో పోదు నా ఆడబిడ్డ కుటుంబం చల్లగా ఉండే దాంట్లో ఆ ఆడబిడ్డ ఆ డబ్బులు వాడుకుంటది అని పొరువుగా భారంగా ఈ ప్రభుత్వం పాలించటంలా